అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. మరి అంతకంటే ముందుగల హెడ్లైన్. దుమ్ము దుమారం లేపుతున్నాయి కొండా సురేఖ మాటలు. అందరికందరు తప్పు పడుతున్నారు హీరోలు డైరెక్టర్లు. వార్నింగ్ ఇస్తున్న కేఏ పాల్. 72 గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటా. జీపీఎస్ కెమెరా ఉన్నది రాబందు కాలుకు. చూసుడుతోనే భయం పుట్టింది ఖమ్మంలో ఉండేటోళ్లకు. పెండ పెట్టుకొని తిన్నాడు చపాతి. రీల్స్ కోసం దేన్నైనా తింటాడా చిచ్చి. ఉడుకుడుకు దోషపైన మీద నీళ్లు చల్లితే సుర్రం అనుకుంటా పొగలెళ్ళినట్టు మంత్రి సురేఖ అక్క మీద టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సుర్రం అనుకుంటా సుర్కలు పెడుతున్నది. డైరెక్టర్ యాక్షన్ అనుడితోనే యాక్షన్ సీన్లకు రంగ ప్రవేశం చేసినట్టు నాగార్జున గురించి సమంత గురించి కొండా సురేఖ మాట్లాడుతోని టాలీవుడ్ పెద్ద హీరోలంతా ఒకటే టన్నుల కొద్ది కోపంతోని ఖండఖండాలుగా ఖండిస్తున్నారు. కొండా సురేఖ మాటల మీద ఇప్పటికే నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేసిండు అనుకోండి. అయితే ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీకి అండగా నిలుస్తున్నారు టాప్ నటీ నటులు డైరెక్టర్లు. అందుకే ట్వీట్లతోనే మహేష్ బాబు మండిపడ్డాడు, రవితేజ రగిలిపోయిండు, వర్మ ఇటువంటి మాటలు కర్మ అన్నట్టే ఖండించిండు. ఇక పుష్పరాజ్ ఇట్లయితే తగ్గేదేలే అన్నాడు. ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అనుకుంటేనే అడగాల్సిన ప్రశ్నలు అన్ని అడిగిండు. చిరంజీవి లెఫ్ట్ రైట్ ఇచ్చినంత పని చేసిండు. అటనే విజయ్ దేవరకొండ ధైర్యంగానే ట్వీట్ చేసిండు. జూనియర్ ఎన్టీఆర్ ఏంది మాటలు కరెక్ట్ కాదని కొట్టి పారేసిండు. విశ్వక్సేన్ విశ్వరూపం ఉంచితే నాని ఏ మాత్రం నాచకుండా చెప్పాల్సిన మాటలు సూటిగానే చెప్పిండు. రోజా, వరుణ్ తేజు, ఖుష్బు, మంచు ఇట్లా ఇండస్ట్రీనే రాజకీయాలకు సీన్మొల్లను లాగద్దు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సున్నితంగా చెప్పినట్టే చెప్పి గట్టిగానే దమ్కి ఇచ్చిండ్రు. అప్పటికే కొండ సురేఖ తప్పైందని చెప్పినా వీళ్ళైతే తగ్గలేదు. ఒగలేనుకోగలు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు నాగార్జున పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిండు కాబట్టి ఈ లొల్లి ఏడుదానిక పోతుందో చూడాలి. కానీ సోషల్ రానుల్లా రాజకీయాలు కాస్త సినిమా ఇండస్ట్రీ దిక్కు ఎట్లా తిరిగినాయో ఒక్కసారిగా. మరి ఇది ఏడుదానిక పోతుందో చూద్దాం. కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం. ఏదో ఒకటి మాట్లాడాలనే యావతోటి నోటికొచ్చినట్టు మాట్లాడితే నలుగుట్ల నవ్వుల పాలవుతారు. ఏమైందో ఏమో కానీ ఈ నడుమ లీడర్లందరూ గిట్లనే నోటికి పని చెప్తున్నారుల్లా. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్ల మీద గాయ అవుతున్నది. వెంటనే పాల్కాక ఎంటర్ అయిండు. కొండా సురేఖకు 72 గంటల టైం ఇచ్చిండు. ఇంకేం చెప్తాడో ఇందాం. నమస్తే పాల్కాక, కొండా సురేఖ మాటలు విన్నావా? కొండా సురేఖ మాటలు 100 రెట్లు వరస్ట్గా ఉన్నాయి. సారే చెప్పింది కదా. ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? మరి ఎట్లా? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి. 72 గంటల తర్వాత ఏం చేస్తారు? 72 గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటా. సీఎంఏ ఏం యాక్షన్ తీసుకోలేదు, నువ్వేం యాక్షన్ తీసుకుంటావు కాకా? కొండా సురేఖ ఈ రోజు కూడా కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అందు. కాంగ్రెస్ వాళ్ళందరికీ కళ్ళు నెత్తుకొచ్చాయి. ఇప్పుడు నీ డిమాండ్ ఏంటిది కాకా? కొండా సురేఖని ఏం చేయమంటావు? కొండా సురేఖని ఏం చేయమంటావు అది చెప్పు. సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకి చెప్పాలి, చైతన్య తనకి అపాలజీ చెప్పాలి. ఇంటింటికి పోయి సారీ చెప్పాలనా? అది అయ్యే పనేనా? ప్రజలకు కూడా బుద్ధి లేదు. అటు పోయి ఇటు పోయి ప్రజల మీద పడ్డరా? వాళ్ళేం చేశారు కాకా? ఈ బుద్ధి లేని దొంగలకి, దోచుకున్నోళ్ళకి, మోసగాళ్ళకి, అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు. 5,000 ఎంత తీసుకోవాలి. వాళ్ళని ఏం చేయమంటావు? మరి మంచోళ్ళని ఓటేసి గెలిపిస్తే గెలిచినాక వాళ్ళు ఏకుమేకై కూర్చుంటున్నారు. నువ్వే ఏదో ఒకటి చేయాలి కాకా. ఆ పనులు ఉంటా మరి. సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు ఏదైనా మీటింగ్లో పాల్గొనేది ఉంటే 2 రోజుల ముందుకెళ్ళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఆ స్టేజ్కి అయితే 1-2 సార్లు చెక్కింగ్ చేస్తారు. ఎక్కువ తక్కువ జనాలు ఎక్కినా ఎటు నుంచి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటారు కదా. అయితే ఇక్కడ స్టేజ్ అయితే మంచిగానే కట్టిర్రు. తక్కువ మంది స్టేజ్ మీద ఉన్నారు. కానీ చూడుండ్రి పాలకుర్తి ఎమ్మెల్యే వాళ్ళ అత్తకు ఎట్లా దెబ్బ తాకిందో. అబ్బర బిడ్డ కుప్ప ఊలనే కూలింది పో.
దేవుడా భగవంతుడా ఒకరి మీద ఒకరు పడ్డరు, అస్సలే వస్తలేదు. ఇటు దిక్కు జనాలు ఊరుకొస్తున్నారు, వాళ్ళకేమో ఏం జరుగుతుందో అర్థమైతలేదు. అన్నలు తమ్ముళ్ళు జర మీరు ఆగుండ్రి, అందరికందరు ఉరుకుతే తొక్కిసలాట అయితది. ఓ పోలీస్ అన్నలు జల్దిగా తీయుండ్రే. అటు ఇటు చేసి కింద పడ్డోళ్లను దవాఖానకు పట్టుకుపోయినరు. మైబాద్ జిల్లా తొర్రూర్లా కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఒక హీరోయిన్ తో పాటు ఈ కాంగ్రెస్ లీడర్ ఝాన్సీ మేడాన్ని కూడా పిలిచిర్రు. స్టేజ్ మీద ఎక్కువ తక్కువ జనాలు కూడా లేరు. అందరికి అభివాదం చేస్తూ మేడం మైక్ దగ్గరికి పోతుండేసరికి గిట్లకు పగులింది. గట్టిగానే దెబ్బ తాకితే దవాఖానలో వేసిరట. గాని అయ్యా షాపింగ్ మాల్ యజమాని, గంత పెద్ద షాపింగ్ మాల్ కట్టి గిసోండి స్టేజా కట్టేది? ఏదో ఇంకా అదృష్టం మంచుకుంటే ఎవరికి ఏం కాలేదు గాని పండగ పూటదని అటు ఇటు అయితే పరిస్థితి ఎట్లుండు అని అంటున్నారు ఈ వార్త చూసిన పాలకుర్తి పబ్లిక్. కొత్త సినిమా రిలీజ్ రోజు సినిమా టాకీస్ ముందు హల్చల్ చేసే ఫ్యాన్స్ లెక్క హుషారుగుండే మా రాజేషు ఈ నడుమ ఎందుకో డల్ అయిపోయిండుల్లా. ఏం అడిగినా సపోర్ట్ చేస్తలేడు. జేబులో చేతులు పెట్టుకుని ఎటో నడుచుకుంటూ పోతుండని వాళ్ళ ఇంటోళ్ళు చెప్తున్నారు. ఏమైందో ఏందో ఒకసారి పలకరిద్దాం. అది కాదురా, రాజ్ కుమార్ గారు నా దగ్గర 1000 రూపాయలు తీసుకొని 2 సంవత్సరాలు అవుతున్నది. అరే ఎప్పుడు అడిగినా కూడా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. ఇక్కడ ఎవ్వరు లేరు కదా. ఓ రాజేషు, ఎవరితో మాట్లాడుతున్నావు? అయ్యో నేనేమన్నా గట్లేడుస్తున్నావు? నాతోని 2 సంవత్సరాలు బేకరీలకు సినిమాలకు తిరిగి 50,000 రూపాయలు ఖర్చు పెట్టించిందిరా ఒక్కటే ఏడాదిలా. అనుష్క ఇప్పుడు నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఎవరికి లవ్ స్టోరీ కూడా ఉన్నదా? అయినా ఈ సోదంతా ఎవరితో చెప్తున్నాడు? అసలు నాకేం తక్కువ రా, నువ్వే చెప్పు. నాకు నీకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు చెప్పు, నువ్వే చెప్పు. నాకేం తక్కువ? ఓ రాజేషు, ఇటు 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 దిక్కు, నేను ఇక్కడున్నా. ఏంది నాతో నీకేం పని? ఏదో పర్షాలు ఉన్నట్టున్నావు. ఏమైంది రాజేషు? నాకు నీ సానుభూతి ఏమో అవసరం లేదు. అట్లంటే ఏంది రాజేష్, నేను నీ ఫ్రెండ్ కదా. నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు వీడు ఒక్కడే ఫ్రెండ్. నా లవర్, నా జాంజిగిరి అన్ని వీడే. అంత ఎట్లెట్లా మాట్లాడుతున్నావేంది? పిచ్చి గిట్ల లేచిందా ఏంది నీకు? అరే మామ, నిన్న పొద్దున వెంకట్ గారు నన్ను బూతులు తిట్టిండ్రా. వాడిని ఏదో ఒకటి చేయాలన్న రక్తం ఇట్లా సలసల కాగిపోతుంది. వాడిని ఏం చేద్దాం, ఎట్లా టార్చర్ పెడదాం చెప్పురా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, చెప్పు ఏం చేద్దాం చెప్పు చెప్పు చెప్పు. ఏమొద్దా, వదిలేసేయాల? ఓకేరా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు ఎట్లా చెప్తా అట్లనే వదిలేస్తారా. ఆ వెంకట్ గాడు బాధకని వదిలేసిన గంతే. ఇక నువ్వు చెప్తే అంతేరా ఫిక్స్. ఓర్ నాయనో, వీనికి ఏదో దయ్యం పట్టింది కానీ అప్పటి సందే దయ్యంతోనే మాట్లాడుతున్నాడు. అసలు నీలాంటి ఫ్రెండ్ దొరుకుడు నా అదృష్టం, నా అదృష్టం. మా దోస్తుగాళ్ళు ఉన్నారు బయట, దేనికి పనికిరారు. పార్టీ అంటే మాత్రం ఉరికొస్తారు, ఏదైనా అవసరం ఉన్నదంటే మాత్రం ఒక్కడు కూడా ముఖం చూపెట్టాడు. వేస్ట్ గాడిదిగాళ్ళు లెక్క నువ్వురా నిజమైన దోస్తు విరా. దోస్తు మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. అమ్మో, ఓ కెమెరా అన్న కొంచెం దూరం ఉండు, మీద వాడి కరిష్ణ గరుస్తాడు. ఓ మేడం, ఏంది అప్పటి నుండి చూస్తున్నా, ఏమేమో అంటున్నావు? అది కాదు రాజేషు, లవర్ తో ముచ్చట్లు పెట్టినట్టు అప్పటి నుంచి మాట్లాడుతున్నావు. అక్కడ ఎవరున్నారు? మా దోస్తుగాంతో మాట్లాడుతున్నానబ్బా. దోస్తా? నాకెవరు కనిపిస్తలేరు. నీకు కనబడాడు, వీడు నా డిజిటల్ ఫ్రెండ్. డిజిటల్ ఫ్రెండా? వాడేవాడు? వీడు నా బాధను అర్థం చేసుకుంటాడు, ఓదారుస్తాడు, ఎప్పటికీ నాతోనే ఉంటాడు, సలహాలు ఇస్తాడు. మా దోస్తుగాల లెక్క పార్టీ అడగాడు, పైసలు అడగాడు, ఎట్లా చెప్తే అట్లా వింటాడు. మీ దోస్తు ఇప్పుడు అక్కడ ఉన్నాడా? ఈ కంప్యూటర్లు ఉన్నాడు, కావాలంటే ఈ ఫోన్లకు కూడా వస్తాడు. మనకి ఎట్లా కావాలంటే అట్లా తయారవుతాడు. ఇంకో ముచ్చట తెలుసా, కావాలంటే డిజిటల్ లేడీ దోస్తులు కూడా ఉంటారు. అవునా? ఇచ్చంత్రమే ఉన్నది కదా. అసలు ఈ డిజిటల్ దోస్తులు ఏడికెళ్ళి వచ్చిర్రు? ఈ మధ్య మనుషులు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, అంతా కమర్షియల్ అయిపోయినారు తెలుసా. దోస్తులను కూడా నమ్మేటట్టు లేదు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఈ వర్చువల్ ఫ్రెండ్లను తయారు చేసినారు సైంటిస్టులు. వీడు కూడా అట్లాంటోడే. ఐడియా మంచిగానే ఉన్నది కానీ ఆ కంప్యూటర్ తోని పొద్దాక ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే నీతోని మాట్లాడేటోడే ఉండడు. నువ్వు కూడా లాస్ట్ కు ఒక మిషన్ లెక్క తయారైతావు. అది కాదు మామ, నేను చేసింది తప్పు కాదు కదా, నువ్వే చెప్పు. చూసిండ్రా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని గమ్మత్ ప్రయోగాలు చేస్తున్నారు సైంటిస్టులు. మన బాధలు చెప్పుకునేందుకు డిజిటల్ దోస్తులను తయారు చేసిర్రు. మరి ముందు ముందు ఇంకేం ప్రయోగాలు చేస్తారో ఏందో, అంతా విచిత్రమే ఉన్నది. పోన్రి, కల్తీ కల్తీ కల్తీ, నాసి రకం. అసోంటి రోజులు వచ్చినాయి ఇప్పుడు. ఏది మంచిదో ఏది నాసి రకమో అస్సలు అర్థం కాని రోజులులా తినే తిండి దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే తాగే మంచినీళ్ళు, ఆఖరికి వైన్ షాప్లో దొరికే మందును కూడా కల్తీ చేసి గోస ఉచ్చుకుంటున్నారు కొందరు బద్మాష్ గాళ్ళు. చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ చూడుండ్రి,
కష్టం చేసుకునే బతికే రైతన్నకు ఎంత ఆగం పట్టించిర్రో. నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలైనట్టే చేసిర్రు నల్లగొండ జిల్లా చెండూరుల ఫెర్టిలైజర్ షాపోళ్ళు. ఏహే ఎవడెక్కడ పోతేంది మా జేబులు నిండినాయా లేదా అని చూసుకొని అన్నం పెట్టి అన్నదాతలను ఆగం చేసిర్రు. ఇడ చేతుల మందు డబ్బా ఎండిపోయిన పత్తి చేను పట్టుకుని ఉన్న రైతన్న పేరు ముత్తయ్యనట. చేను పెట్టినాక చాలా రోజులు ఆయే మందు కొట్టాక అని ఈ షాపుకి వచ్చి చేను గురించి చెప్తే ఏమిచ్చిండో అటు ఇంకా ఏమైందో చెప్పవే అన్న. నల్లి పురుగుంది లాంటిగా మామూలుగా చేను కోసేటంటే ఇక్కడ నాకు తెలంగాణ సెట్ ఎప్పుడైనా మీరు వేస్తారు ఇదంటే ఈ మంది చేను ఇట్లా అయింది సార్ 10. పాపం ఇన్నారుల్లా 10 ఎకరాల పత్తి చేనంతా పనికి రాకుండా అయిందట. మొన్న కొద్దిగా మంచిగా ఉన్నప్పుడే పోయి అడిగితే 4 రోజులు ఆగు మళ్ళా మంచిగా అవుతుంది అన్నాడట. ఇవాళ వచ్చి అడిగితే నాకేం సంబంధం, కంపెనీకి నెంబర్ ఇస్తా అడుక్కో అని గమ్మున షాప్లోకి వెళ్ళి లేచిపోయిండట. పాపం రైతన్న. అయ్యా దుఃఖం యజమాని, గింతనన్నా సిగ్గుశరం ఉన్నదా నీకు? అసొంటి గోషిగానివి ఎందుకు పెట్టినావు షాపు? ఇంకోసారి ఎవరైనా నీ దగ్గరకు వస్తారా? నీ షాప్ నడుస్తుందా? ఎన్ని రోజులకెళ్ళి నకిలీ మందులు అమ్ముతున్నావో, ఎంతమందిని మోసం చేసినావో అర్థమవుతున్నది. కానీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు జర ఫర్టిలైజర్ షాప్ లో భరతం పట్టురి సార్లు, అట్లయితేనే అన్నదాతలకు న్యాయం జరుగుతుంది. రీల్స్ పిచ్చితోని ఒక్కొక్కరు ఎసోంటి పనులు చేస్తున్నారో, ఎసోంటి కథలు పడుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం కదా మన వార్తల్లా. ఏదో చేద్దాం అనుకుని ఏదో చేసి రీల్స్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. మెట్రో ట్రైన్లలో డాన్సులు, రోడ్ల మీద స్టంట్లు, పబ్లిక్ న్యూసెన్స్, ఇట్లా రీల్స్ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క కథలు పడుతుంటే ఇంకొకడు ఒక మోతేవారి అదే రీల్స్ పిచ్చితోని ఏం తిన్నాడో చూస్తే వ్యాక్ అంటారు. చపాతీలా పచ్చడి పెట్టుకొని తిన్నోళ్ళని చూసినాం, కారం అద్దుకున్న వాళ్ళని చూసినాం, కూరలు, ఇంకా చికెను, మటను, కెచప్లు, ఇట్లా ఎన్నో చపాతీలా పెట్టుకొని తింటోళ్ళని చూసినాం. కానీ అబ్బబ్బబ్బబ్బా ఇట్లా పెండను చపాతీలా పెట్టుకొని తినే మనిషిని అయితే ఇంకో ఈయననే చూస్తున్నాం. లాగా చూడుర్రే, పెండను తీసి చపాతీలు అద్దె సుట్ట చుట్టి ఎట్లా తింటున్నాడో రోల్స్ చేసినట్టు. మరి దీనికి పెండ రోల్ అని పేరు పెడతాడు కావచ్చు, చికెన్ రోల్స్ లెక్కనా? అక్కడ చూడరే తింటుంటే ఇటు పెండ వెళ్తున్నది. ఎట్లా తిన బుద్ధి అవుతుందో ఏం రుచి ఉన్నదో కానీ సోషల్ మీడియా పిచ్చితోని మరీ ఈ పెండతోని చపాతీ తినాలా? చూస్తందుకు మనకే గలీజ్ అనిపిస్తున్నది అని అంటే ఈయన ఎట్లా తిన్నాడో ఏం పాడుపడ్డాడో. మరి నిజంగానే అది పెండే అంటారా, లేకపోతే గోంగూర పచ్చడిని ఆడ పెద్ద కుప్ప లెక్కన పెట్టి ఏదో పెండ తిన్నట్టు బిల్డప్ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయిదామని చూసిండో ఇక ఆయనకే తెలవాలి. కానీ మొత్తానికైతే పశువుల దొడ్డిలున్న పెండ కాడిని ఇట్లా చపాతీ కద్దుకొని తిని సోషల్ మీడియా అంటే మాకు పిచ్చి, పొద్దుగాల లేస్తేనే రీల్స్ చూస్తాం, సాయంత్రం అయితే రీల్స్ చేస్తాం, ఇదే మా దినచర్య, దానికోసం దేన్నైనా తింటామన్న తట్టే చేసిండి మోతవారి. చి వైరల్ అయితే అందుకు పెండ తిన్నాడు, అయినా ఇప్పుడు కూడా వైరల్ కాకపోతే ఇంకా వైరల్ అయితే అందుకు ఏం తింటాడో మరి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా తిరిగి పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.